హలో సీనన్న, చెప్పన్నా. మిరపకాయలకు జనాన్ని తీసుకెళ్ళాలా? ట్రాక్టర్ కావాలా? వస్తానన్నా. 9 గంటలకల్లా చోడవరంలో ఉండాలా? వస్తాను, బయలుదేరుతాను. సరేనన్నా. అందరికీ నమస్కారం. నేను మీ భిక్షాలరావుని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చోడవరం వెళ్తున్నానండి. మిరపకాయలు కోయడానికి జనాన్ని తీసుకెళ్ళాలంటే ట్రాక్టర్ అడిగారు, బయలుదేరుతున్నాను. టైం అవుతుంది. ట్రాక్టర్ దగ్గరికి వచ్చానండి, బయలుదేరదాం. టైం అవుతుంది కూలీలకి. మాది ఓబులనాయుడుపాలెం గ్రామం అండి. గుంటూరు రూరల్ మండలంలో ఉంటుంది, గుంటూరు జిల్లా. ఓబులనాయుడుపాలెం గుంటూరుకి చిలకలూరుపేటకి మధ్యలో ఉంటుంది, హైవే మీద ఊరేను. ఓబులనాయుడుపాలెం నుంచి చోడవరం వెళ్ళేదాకా దారిలో ఏమేమి షాపులు ఉన్నాయో అన్నీ చూపించుకుంటా వెళ్తాను. బయలుదేరదామండి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. భూమిపైకి భగభగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు, వడివడిగా పడగళ్ళై దడదడమని జారేటి కనిపించని జడిమానేగా వీడు. శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు, శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు.
ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం తన వాసం. Tom dhira na 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 dhira dhira na. Tom dhira na 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 dhira dhira na. Dom dhira na dom dhira na dhira dhira na na. Tom dhira na 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 dhira dhira na. Tom dhira na 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 dhira dhira na. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం Om dhira na 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 dhira dhira na. Om dhira na 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 dhira dhira na. Om dhira na dom dhira na dhira dhira na na. మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత అనుభవమేదో చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటిక తంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం Om dhira na 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 dhira dhira na. Om dhira na 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 dhira dhira na. Om dhira na dom dhira na dhira dhira na na. రైతు అయితే ఇతనేనండి కూలీలకి ట్రాక్టర్ పెట్టమని చెప్పింది వచ్చాను
ఏరన్నా జనం వస్తున్నారా? సరే, ట్రాక్టర్ అయితే ఇక్కడ ఆపానండి. జనం కోసం ఎదురు చూస్తున్నాను. ఒక 10 నిమిషాలు టైం ఉందంట, వస్తున్నాంలే అన్నారు. ఆగాను. ఏం బాబాయ్, టిఫిన్ చేసావా? చెయ్యి బాబాయ్, టైం 9 వస్తుంది కదా. కుక్కలను కూడా తీస్తున్నా వీడియో. ధ్వజస్తంభం అండి, బాగుంది గుడి. వచ్చారండి, ఎక్కుతున్నారు. ఎక్కండి తిన్నాం, ఎక్కండి. లేరంట జనం చాలా 30-40 మంది ఉంటారని చెప్తున్నారు. అక్కడ పెట్టిరాపో, ఇంట్లో పెట్టిరాపో, చల్లే ఇవాటికి ఆ ఫ్యాన్లు తాగితే చల్లు. రాదు జనం రాదు. పండగ ఉంది, పనులు చేసుకోవద్దు. ఇది రుద్దుతుందో ఇంకా తప్పుకి ఆడంతా 10 మంది అన్నట్టు ఉంది. తాలుగారికి 10 మంది వెళ్ళేది. టాటర్ పెట్టి నువ్వు అని చెప్పింది. దారిని ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వెనకరాక ఎక్కించుకోండి మనకి. బయలుదేరుతాను. చిన్నమ్మ కొట్టుకాడికి వెళ్తుంది రాని. వచ్చారండి, ఇంతవరకేనంట. బయలుదేరుతున్నాను. చేను దగ్గరికి వెళ్తా కూడా తీసుకుంటూ వెళ్తాను వీడియో. ఇప్పుడు రోడ్డుని కాదండి వెళ్ళేది, దాసరపాలెం మీదగా మట్టి రోడ్డు ఉంది. అటు నుంచి వెళ్ళాలా చేను కాడికి. షార్ట్ కట్లో బయలుదేరుదాం. నీలి వెన్నెల జాబిలి, నీలి వెన్నెల జాబిలి, వీణ నవ్వులామని రామరి నాదరి అందుకో ప్రేమని నీలి కన్నుల కోమలి. జాబిలి నీలి వెన్నెల జాబిలి, వీణ నవ్వులామని చీర
మల్లెల రూవే సోయగం తొలి ప్రేమకు ఆయను తోరణం ప్రేమలే పెనవేయగా ఆశలే నెరవేరగా అనురాగ సిరులు సరసాల సుధలు మనసార మరులు పండించు కందమా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జత నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమ జీవన రాగమా కాలమా అనుకూలము కానుక సుముహూర్తము కోరింత పూల పొదరింటిలోన నీ కంటి దీపమై జంట చేరనా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని నీదని పొందని ప్రేమని రాగవీధుల సాగని నీలి వెన్నెల జాబిలి
ఆమెనండి మేస్త్రి. మేస్త్రి జనాలందరికీ మునుగులు పట్టిస్తుంది. కాయలు కోయటానికి ఈరియా టిక్కీలు ఇస్తున్నారండి. ఈరియా టిక్కీ నిండిన తర్వాతే కాయలు పోపించుకుంటారంట. రోజుకి 5-6 రోజులు కోయాలంట. కూలి అయితే 350 రూపాయలండి. 9 గంటలకు రావటం, 5ంటికి వెళ్ళిపోవటం. మళ్ళీ సాయంత్రం కూడా ట్రాక్టర్ రమ్మన్నారు. కాపు అయితే బాగా కాసిందండి. 30-35 క్వింటాలు అయింది అంటున్నారు. విత్తనం అయితే 6 అండి. చేలో అయితే 40 మంది దాకా ఉన్నారు కాయలు కోయటానికి. 4 రోజులు పడతాయంట రైతు చెప్పాడు. విన్నారు కదండి, ఒక్కొక్క కాయ కాదు 4-5 కాయలు పట్టుకుని కోసేయండి గబగబా అంటున్నాడు రైతు. రైతు కాయల్ని పట్ట మీద ఎండబోయటానికి పట్ట అయితే పరుస్తున్నాడండి కాళ్ళం మొత్తం. కాయలకి డస్ట్ అవ్వకుండా నీట్గా ఆరుదల చేయటానికి ఈ విధంగా పరిచాడు. ఎన్ని గంటలు అయిద్దనా? గోతాలు తెచ్చి ఇట్లా కొవ్వలుగా పోసి సాయంత్రం సదరంగా చేస్తారండి, ఆరబెడతారు.
నా పేరు ఇందుర్తి సుబ్బారావు అండి. నేను మిరవదోట వ్యవసాయం చేస్తుంటాను. మాది చౌడవరం గ్రామం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా. ఎకరానికి ఒక 8 ట్రక్కులు నుంచి 10 ట్రక్కులు పశువుల ఎరువు తోలుతానండి. ఆ ఎరువు చిమ్మినాక నాగలు దుక్కి చేస్తాను. ఆ తర్వాత డైకోడర్మా విరిడి అనే ఎరువుని సేంద్రియ ఎరువులో కలిపి కుళ్ళబెట్టి దాన్ని ట్రాక్టరు గొర్రె తోలకం తోలుకునేటప్పుడు నెమ్మి మీద చిమ్మి గొర్రె తోలకం తోలుకుంటా. మిరపనారండి. మిరపనారు వచ్చి నేను ఆరుమూరు అనే విత్తనం వేస్తాను. ఆ విత్తనం ఎన్నాదేవి వెంకయ్య అనే అతని దగ్గర పోయించుకొని అతని కానిచ్చి తీసుకొచ్చి ఆగస్టు 20-25 తారీఖుల్లో నాటా. ఎరువండి ఫస్ట్ దుక్కి మొక్క నాటబోయేటప్పుడు డిఏపి ఒక ఎకరానికి వచ్చి 2 కట్టలు డిఏపి, 1 కట్ట యూరియా కలిపి సిమ్మాను. ఆ తర్వాత మొక్క నాటినాక స్టాంప్ అనే ఎరువు గడ్డి మొలవకుండా స్టాంప్ అనేది తీసుకొచ్చి 1 కట్ట యూరియాలో కలిపి సిమ్మి వ్యవసాయం చేసుకున్నా. ఆ తర్వాత ఎరువులు ఇక 14-35, 20-20, 28 అలా వరుసవారీగా బలాలు చిమ్మా. పై మందులు అయితే 4 రోజులకి 5 రోజులకి వరుసవారీగా వేసిన మందులు వేయకుండా వేసుకొస్తా ఉన్నానండి. మిరపకాయ కల్లాలైతే ఇలా ఆరబెట్టుకుంటారండి. కాయ పూర్తిగా ఆరిపోయిన తర్వాత తాలుగాయలు ఏరిస్తారు. తాలుగాయలు ఏరించుకుని కాయలైతే ఒకసాట కొవ్వగా రాసిపోస్తారు. రాసిపోసి 4 రోజులు ఆగిన తర్వాత టిక్కీలకు తొక్కుతారు. టిక్కీలకు తొక్కున్నాక రేటు అనుకూలంగా ఉంటే యార్డుకి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. రేటు అనుకూలంగా లేకపోతే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయండి. కోల్డ్ స్టోరేజీల్లో స్టాక్ పెట్టుకుంటారు. రేటు వచ్చిన తర్వాత అమ్ముకుంటారు. అదండి వ్యవసాయం పరిస్థితి ఇక్కడ. వాతావరణం అయితే బాగోలేదండి. వాన పడుతుంది. ఇప్పుడే తొప్పర జాగింది. ఆకాశం వైపు చూడండి మబ్బు ఎలా పట్టిందో. బాగా మబ్బు పట్టడంతో రైతులు మిరపకాయ కళ్ళాల మీద బట్టలు కప్పారండి. గాలి ద్వారం వస్తుంది. బట్టలు లేచిపోతున్నాయి. మట్టి మూటలు పెట్టారండి. అయినా గాలి దొరబడుతుంది. వాన పడితే రైతులకు ఇబ్బందేనండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. బాయ్ అండి.